మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కెనడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరాన్తో జరుగుతున్న ఈ యుద్ధంలో కెనడా సైన్యం నేరుగా పాల్గొంటుందా అనే ప్రశ్నకు ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి కెనడా తటస్థంగా ఉన్నట్లు కనిపిస్తున్నా భవిష్యత్తులో సైనిక జోక్యాన్ని ఖచ్చితంగా తోసిపుచ్చలేమని ఆయన స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ కెనడా తన వ్యూహాన్ని మార్చుకుంటోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలో పర్యటిస్తున్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ మిత్ర దేశాల రక్షణ కోసం కెనడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ తీసుకుంటున్న చర్యలకు కార్నీ మద్దతు పలికారు. అయితే ఇప్పటి వరకు కెనడా ఈ యుద్ధ ప్రణాళికల్లో భాగస్వామి కాదు. కానీ ఒకవేళ యుద్ధం మరింత విస్తరిస్తే కెనడా సైన్యం రంగంలోకి దిగుతుందా అన్న ప్రశ్నకు దాన్ని పూర్తిగా తోసిపుచ్చలేము అని ఆయన వ్యాఖ్యానించారు. One can never categorically rule out participation. We will stand by our allies when it makes sense. We will always defend Canadians. We will always stand by and defend our allies when called upon. ఇది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అంతేకాదు, అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇరాన్ సాగిస్తున్న హింసను కార్నీ తీవ్రంగా ఖండించారు. తన మిత్ర దేశాలకు ఆపద కలిగితే కెనడా చూస్తూ ఊరుకోదని, అవసరమైతే సైనిక సహకారం అందిస్తామని పరోక్షంగా హెచ్చరించారు. మరోవైపు సామాన్య పౌరుల ప్రాణాలకు ముప్పు కలగకూడదని, తక్షణమే ఉద్రిక్తతలు తగ్గాలని ఆయన ఆకాంక్షించారు.